మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న నంబర్ని వర్డ్ ఫామ్లో రాద్దాము. మీరు చూసారా, ఇంతవరకు ఆ సంఖ్య ఏమిటో పెద్దగా చదవడం లేదు, ఎందుకంటే మీకు సమాధానం తెలిసిపోతుంది కాబట్టి. 63.15ని వర్డ్ ఫామ్లో ఎలా రాయాలో తెలుసుకుందాం. డెసిమల్ పాయింట్కు లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్ చాలా స్పష్టంగా ఉన్నది, అవునా? అవి 6,3. ఈ నంబర్స్ని వివిధ రంగులతో చూపిద్దాం. 6,3 తర్వాత డెసిమల్, ఆ తర్వాత 1,5 ఉన్నవి, అవునా? దీనిని వ్రాయడానికి ఒక పద్ధతి ఉన్నది, కానీ దానికన్నా ముందు దీన్ని ఎన్ని విధాలుగా వర్డ్ ఫామ్లో రాయవచ్చో చూద్దాము. డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్స్ని ఎలా వ్రాయాలో మనకు తెలుసు. అది 63 దశాంశం బదులు దీనిని పలు విధాలుగా వ్రాయవచ్చు. దీనిని 1/10 మరియు 500 లేదా మనం దీన్ని 1500 అని కూడా అనవచ్చు. 1/10 భాగం అనగా 10 100 భాగములతో సమానము, కాబట్టి 1/10 భాగము మరియు 500 భాగము అంటే 1500 భాగములతో ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనం దీనిని ఈ విధంగా కూడా రాయవచ్చు. 63 మరియు 1500 భాగము ఇక్కడ మనం అనుకోవచ్చు. 1500 భాగమును 1/10 మరియు 500 భాగముగా ఎందుకు వ్రాయకూడదు అంటే చదవడానికి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు అని రాయలేదు. ఒకసారి దీన్ని వ్రాసి చూద్దామా? 63 మరియు 1/10 భాగము మరియు 500 భాగము. అబ్బా, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా. అదే 63 మరియు 500 అంటే సులువుగా అనిపిస్తుంది, అర్థమవుతుంది, అవును కదా? అంటే 63 మరియు 1500 అంటే సులువుగా అనిపిస్తుంది, అర్థమవుతుంది, అవును కదా? మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా అనిపించవచ్చు. 1/10 ఉంది, అవునా? 500 ఉంది, అవునా? 500ని 5/100 కూడా అని రాయవచ్చు, అవునా? ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం. 1/10 ప్లస్ 5/100. కానీ ఇక్కడ హారములు అంటే డినామినేటర్స్ సమానంగా లేవు కదా. ఇప్పుడు ఈ రెండు డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. తెలుసు అనుకుంటా మీకు ఎలా చేయాలో. 10ని 100తో ఏం చేయాలి చెప్పండి? 100 10 ఈక్వల్ చేయాలంటే 10ని 10తో గుణించాలి. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ని 10తో గుణిద్దాము, ఓకేనా? అప్పుడు న్యూమరేటర్లో 10, డినామినేటర్లో 100 వస్తాయి, అవును కదా? అర్థమైందా? 1/100 భాగంతో ఈక్వల్ అవుతుంది, అవునా? ఇప్పుడు పైన రాసిన కూడికను పూర్తి చేద్దామా? కూడిక అంటే అర్థమైందా? యాడ్ చేయడం. 1/10 ప్లస్ 5/100 ఈజ్ ఈక్వల్ టు 10/100 ప్లస్ 5/100 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 5/100 అంటే 15/100, అవునా? వచ్చిన ఆన్సర్ని 1500 భాగంతో ఈక్వల్ చేద్దాం, సరేనా? కావున 63.15ని వర్డ్ ఫామ్లో ఏమంటారు? 63 మరియు 1500 భాగము అని కూడా వ్రాయవచ్చు.